Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 15th డిసెంబర్ 2023కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. రేపటి నుండి మళ్ళీ బోర్డు పైన క్లాస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి మీ ప్రిపరేషన్లో భాగంగా కరెంట్ అఫైర్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను కనుక పరిశీలించినట్లయితే క్వశ్చన్స్ చాలా డైనమిక్గా ఉంటున్నాయి, కాంటెంపరీగా ఉంటున్నాయి. వార్తలు నిలుస్తున్న అంశాలను జనరల్ స్టడీస్లో భాగంగా సబ్జెక్ట్స్తో, టాపిక్స్తో లింక్ చేసి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు వార్తలు నిలిచిన ప్రతి టాపిక్ని కూడా సబ్జెక్ట్తో లింక్ చేసే ప్రయత్నం చేయండి. ఆ విధంగానే మీ ప్రిపరేషన్ కొనసాగించే ప్రక్రియను కొనసాగించండి. ఓకేనా? సో ఈరోజు డిసెంబర్ 15th 2023కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం, ఆడుదాం ఆంధ్ర. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభమైన క్రీడా వేదిక ఆడుదాం ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో ముఖ్యంగా పోటీ పరీక్షలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులు ఏపీ టాపిక్స్కి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే మీకు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఖచ్చితంగా ప్రతి 3 ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏపీకి సంబంధించిన క్వశ్చన్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన క్రీడా సంబరాలు ఆడుదాం ఆంధ్ర. మరి ఈ టాపిక్ గురించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏమి అడుగుతారు? ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ, వార్డు, సచివాలయాలు, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ముఖ్యంగా క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా ఈరోజు డిసెంబర్ 15th నుండి ఫిబ్రవరి 3rd వరకు నిర్వహించబోతున్న క్రీడా వేదిక. మరి ఎన్ని క్రీడాంశాల్లో ఈ క్రీడలు జరుగుతాయి? ఆడుదాం ఆంధ్ర అనేది ఎన్ని క్రీడలకు సంబంధించి అంటే గుర్తుంచుకోండి, 5 క్రీడలు. ఏంటి ఆ 5 క్రీడలని ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగవచ్చు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ 5 క్రీడాంశాలు. బ్యాడ్మింటన్ డబుల్స్. సో ఇలా మరి ఈ క్రీడలకి రాష్ట్రంలోని వాలంటీర్లు ఎవరైతే ఉంటారో వారు నిర్వాహకులుగా, అంటే ఎంపైర్స్గా కీలక పాత్ర పోషిస్తారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న క్రీడాంశం కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 114.25 కోట్ల బడ్జెట్ని కేటాయించింది. సో గతంలో 54 కోట్లు మరియు రీసెంట్గా 60.25 కోట్లను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చాలా అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాం. మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్స్లో ఏపీ ఇయర్ రౌండప్ని కూడా ప్రొవైడ్ చేశాను. ఏపీ ఇయర్ రౌండప్, అందులో 2023 సంవత్సరంలో వార్తలు ఇచ్చిన ఏపీ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఒక్కసారి చూడండి. అండ్ 2040 వరకల్లా చందమామ పైన భారత వ్యోమగామిని నిలపాలని ఇస్రో ప్రణాళికలు చేస్తోంది. ఇస్రో ప్రస్తుత చీఫ్ సోమనాథ్ గారు చెప్పడం జరిగింది. 2040 టార్గెట్స్ గుర్తుంచుకోండి. 2040 వరకల్లా చంద్రుడిపై భారతీయ వ్యోమగామి అడుగుపెట్టేలా ప్రణాళికలు చేస్తున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ గారు గత మంగళవారం చెప్పారు. వ్యోమగాములుగా తీర్చిదిద్దేందుకు 4 భారత వాయుసేన పైలట్లను ఎంపిక చేశారు. వారికి శిక్షణ కొనసాగుతోంది. వ్యోమగాములను ముందు లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టి సురక్షితంగా హిందూ మహాసముద్ర జలాల్లో దించుతారు. తర్వాత గగన్యాన్ కోసం మనుషులు ప్రయాణించే HLVM3 వ్యోమనౌక, క్రూ మాడ్యూల్ ఉండే ఆర్బిటాల్ మాడ్యూల్,
అండ్ సర్వీస్ మోడల్, ప్రాణాధార వ్యవస్థలు కావాలి. సో ఇదంతా ఏం లేదు. సో ఏ సంవత్సరం వరకల్లా చంద్రునిపై భారత వ్యోమగామిని ఉంచనున్నట్లుగా ఇస్రో తెలిపింది అంటారు. సో 2040. అండ్ ఇస్రోకి సంబంధించి ముఖ్యంగా 2023 సంవత్సరంలో సాధించిన ఘనతలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ కానీ, ఆదిత్య L1 కానివ్వండి, అండ్ ఇన్ స్పేస్ ప్రత్యేకతలు కానివ్వండి, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, స్పేస్ పాలసీ గురించి కానీ క్వశ్చన్స్ అడుగుతారు. సో నేషనల్ స్పేస్ డేగా ఆగస్టు 23ని భారత ప్రభుత్వం గుర్తించింది, ప్రత్యేకత ఉంది. అండ్ ఇస్రో ప్రస్తుత చీఫ్ యొక్క ఆత్మకథ ఇటీవల వివాదాస్పదమైంది. అది నిలువ కుడిచే సింహం గర్ల్ ఆత్మకథను ప్రచురించే దశలో ఆపేశారు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, అంతరిక్షంలో భారీ వాటర్ రిజర్వాయర్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. భారీ వాటర్ రిజర్వాయర్ అంట అంతరిక్షంలో నీటి జాడ కోసం అన్వేషిస్తున్న ఖగోళ పరిశోధకులు ఒక ముందడుగు వేశారంట. భూమిపై ఉన్న మహాసముద్రాలన్నిటికంటే కూడా అతి భారీ వాటర్ రిజర్వాయర్ను గుర్తించారు. ఇది అంతరిక్షంలో క్వాజర్ అనే బ్లాక్ హోల్ చుట్టూ తేలియాడుతున్నట్లు కనుగొన్నారు. ఇది భూమిపై ఉన్న మహాసముద్రాల్లోని నీటి కంటే కూడా 140 ట్రిలియన్ రెట్ల ద్రవ్యరాశిని కలిగి ఉన్నట్లు తేల్చారు. ఈ వాటర్ రిజర్వాయర్ భూమి నుంచి 12 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నందున టెలిస్కోప్తో చూడలేమని పేర్కొన్నారు, గుర్తుంచుకోండి. అండ్ చైనా, ఈజిప్ట్ సంయుక్తంగా ఒక జాయింట్ శాటిలైట్ ప్రాజెక్ట్తో వార్తల్లోకి వచ్చారు. ఆ ప్రాజెక్ట్ గుర్తుంచుకోండి, మిసర్ శాట్ 2 ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆ ప్రాజెక్ట్ ఎవరికి సంబంధించిన జాయింట్ శాటిలైట్ అని అడుగుతారో గుర్తుంచుకోండి, చైనా, ఈజిప్ట్. ఓకేనా. అండ్ చిలికా తీరంలో కొత్త ఉభయచర జీవి వార్తల్లోకి వచ్చింది. దాని పేరు ఏంటంటే డెమోర్కెస్టియా అలనెన్సిస్. సో డెమోర్కెచియా అలనెన్సిస్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన కొత్త ఉభయచర జీవి. ఎక్కడంటే చిల్కా లేక్ అనగానే ఒడిషా. చిల్కా లేక్ చాలా ఫేమస్, రామ్సర్ సైట్. ఒడిషాలోని బరంపురం విశ్వవిద్యాలయం చిలికా తీరంలో కొత్త ఉభయచర జీవిని గుర్తించింది. వర్సిటీ మెరైన్ సైన్స్ విభాగ సహాయ ప్రొఫెసర్ శేషదేవ పాత్రో పర్యవేక్షణలో ఈ గుర్తింపు అనేది జరిగింది, గుర్తుంచుకోండి. ఈ ఉభయచర జీవి రొయ్య ఆకారంలో ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. సో ఆడజాతి 6 నుంచి 7 వరకు గుడ్లు పెడతాయని పరిశోధకులు చెప్తున్నారు. దాని పేరు ఏదైతే ఉంటుందో గుర్తుంచుకోండి, డెమోర్చెస్టియా అలనెన్సిస్. ఓకేనా. ప్రొఫెసర్ అలాన్ మయర్స్ పేరు మీద పెట్టడం జరిగింది. జూ టాక్సా, యాక్చువల్గా ఇటువంటి కొత్త జీవుల గురించి జూ టాక్సా అనే ఒక జర్నల్ ఉంటుంది, అందులో రావడం జరిగింది. అండ్ క్యాన్సర్ తీరును పసిగట్టే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. క్యాన్సర్ తీరుని పసిగట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆరోగ్య రంగంలో కృత్రిమ మీద కొత్త పుంతలు తొక్కుతోంది. క్యాన్సర్ తీరుతెన్నులను విశ్లేషించడంలోనూ సాయం చేస్తుంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్ వెస్టర్న్ మెడికల్ సెంటర్ పరిశోధకులు రూపొందించిన సియోగ్రాఫ్ AI మోడలే దీనికి నిదర్శనం అంట. ఇది క్యాన్సర్ బాధితుల నుంచి సేకరించిన కణజాల నమూనాలను విశ్లేషించి జబ్బు ఎలా పరిణమించగలదో ఖచ్చితంగా అంచనా వేస్తుందంట, గుర్తుంచుకోండి. సో ఎవరు? యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్ వెస్టర్న్ మెడికల్ సెంటర్ పరిశోధకులు. హెడ్డింగ్ గుర్తుంచుకోండి, క్యాన్సర్ తీరును పసిగట్టే ప్రత్యేక AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకేనా. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. పర్యావరణ సంక్షోభంతో దాదాపు 2.5 లక్షల అదనపు మరణాలు నమోదవుతున్నాయని సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO డైరెక్టర్ ప్రస్తుతం టెడ్రాస్ అదనం గారు ఉన్నారు. హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్ అని గుర్తుంచుకోండి. పర్యావరణ మార్పులు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. సో పర్యావరణ సంక్షోభం వల్ల 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,50,000 మరణాలు అదనంగా చోటు చేసుకునే ముప్పు ఉందంట. పటిష్ట ఆరోగ్య వ్యవస్థలు నిర్మించుకోవడం ద్వారా వాటి నివారణకు మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలి, గుర్తుంచుకోండి. అండ్ విమెన్ రిలేటెడ్ ఒక ప్రోగ్రామ్ వార్తలోకి వచ్చింది.
సో నమో డ్రోన్ దీదీ అనే అంశం ఇటీవల వార్తలోకి వచ్చింది. ప్రత్యేకత ఏంటి అంటారు. సో గుర్తుంచుకోండి, నమో డ్రోన్ దీదీ. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకున్న చొరవ నమో డ్రోన్ దీదీ. ఇందులో భాగంగా 15,000 మంది విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డ్రోన్స్ ఇచ్చి అగ్రికల్చర్ పర్పస్కి వినియోగించడం. సో విమెన్ డ్రోన్ రిలేటెడ్ ప్రోగ్రామ్, విమెన్ అగ్రి డ్రోన్ పైలట్ ట్రైనింగ్ కోర్స్, నమో డ్రోన్ దీదీ. గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఇందులో భాగంగా మనందరికీ తెలుసు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి, మహిళలకు సంబంధించి స్వయం ఉపాధి స్వయం సహాయక బృందాలకు ప్రత్యేకంగా ఉద్దేశించిన ప్రోగ్రాము. మనందరికీ తెలుసు డ్రోన్ల పైన ఆధారపడడం అనేది ప్రస్తుతం పెరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇదని గుర్తుంచుకోండి. అండ్ వార్తల వ్యక్తుల విషయానికి వస్తే, రాజస్థాన్ నూతన సీఎంగా భజన్లాల్ శర్మ గారు వార్తల్లోకి వచ్చారు. యాక్చువల్లీ ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి. రాజస్థాన్కి నూతన సీఎంగా భజన్లాల్ శర్మ. గుర్తుంచుకోండి, రాజస్థాన్కి సంబంధించి ఇప్పటివరకు అశోక్ గెహ్లోట్ గారు ఉండే, ఇప్పుడు ఇది, ఓకేనా. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఏకగ్రీవంగా ఎన్నికారు. సో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసినాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చూసాము. సో అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. తను వికారాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆడుదాం ఆంధ్ర అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. 2040 కల్లా చందమామపై భారత వ్యోమగామి అనే అంశంతో ఇస్రో, అంతరిక్షంలో భారీ వాటర్ రిజర్వాయర్ అనే అంశము, అండ్ చైనా ఈజిప్ట్ సంయుక్తంగా మిసర్ శాట్ 2 అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. అండ్ చిలికా తీరంలో కొత్త ఉభయచర జీవి, సో డెమార్కెస్టియా అలెనెన్సిస్, క్యాన్సర్ తీరును పసిగట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పర్యావరణ సంక్షోభంతో 2.5 లక్షల అదనపు మరణాలు, అండ్ సో విమెన్ నమో డ్రోన్ దీదీ అనే అంశము, రాజస్థాన్ నూతన సీఎంగా భజన్లాల్ శర్మ గారు వార్తల్లోకి వచ్చారు. అండ్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లైన అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.